భావించేవారు. ఇలా శిక్షణ అలా ఉండేది, కానీ ఇలా తోటి విద్యార్థులను అవమానంగా భావించేవారు. మరియు మానవ అనవసర చిక్కులు వస్తాయని విద్యార్థుల చేత గుంజీని తీయించడానికి ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా ఈ పద్ధతి ఈ తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాల్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల యొక్క మెరుగైన విధానం. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా అధీనంలో గుంజీలు తీయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పాశ్చాత్యులు ఈ విధానాన్ని శ్రద్ధగా పాటిస్తున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థుల చేత రోజుకు కనీసం 10 నుండి 15 గుంజీలు తీయిస్తున్నారు. గుంజీలు తీయడం మన దేశంలో అనాదిగా ఉన్న ఆచారం. చెవులు పట్టుకుని గుంజీలు తీయడానికి సంస్కృతంలో ధూర్వీకరణ అంటారు. గణపతి పూజా విధానంలో ధూర్వీకరణం అనేది ముఖ్యమైన ప్రక్రియ. వినాయకుడు ముందు గుంజీలు తీయడం హిందూ మత ఆచారం. ఎడమ చేయితో కూర్చొని కుడి చేయితో ఎడమ చేయిని పట్టుకుని కూర్చొని వేస్తూ